సో ఇందులో ఉల్లిపాయలు కూడా మనం ఫ్రై చేయాలి, అందుకని కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఇందులో గరం మసాలా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ మనం ఇందులో వేసేస్తున్నాం. ఎందుకంటే అలా లావుగా వేస్తారా ఎవరన్నా? వేయరు కదా, కానీ ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం పేస్ట్ చేస్తాం, అందుకనే వేసేస్తున్నాం. ఇది అన్నాసి పువ్వు ఇవన్నీ వేసి, అలాగే దీంట్లో షాయి జీరా కూడా మనం వేసుకుంటాం. ఇవన్నీ తర్వాత మనకి మంచి సువాసన అందజేస్తుంది. అవి లైట్గా వేగిన వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మీరు లావుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మీరు గ్రేవీకి ఈరోజు ఈ ఉల్లిపాయలు చక్కగా మంచిగా పర్ఫెక్ట్గా తయారవుతుంది. అందుకని చెప్పేసి ఇందులో ఆ ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వాలి. ఇందులో ఉప్పు వేసుకోండి, అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి, దీంతో పాటు మనం జీడిపప్పు కూడా వేసుకోవాలి. కానీ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత వేసుకుందాం, లేకపోతే ఇవి బ్రౌన్ అవుతూ మన జీడిపప్పు మాడిపోతుంది. ఈ ఉల్లిపాయల్ని కుక్ చేయండి. ఎంతసేపు కుక్ చేయాలి? కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఎర్రగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలని వంటల్లో రుచిని పెంచే ఎన్నో మొగలాయి డిషెస్, ఆఖరికి మన బిర్యానీ కూడా చూడండి, ఉల్లిపాయలు ఎక్కువగా బ్రౌన్ చేసి మనం బిర్యానీలో వేసుకుంటే అంత రుచి పెరుగుతుంది, సువాసన వస్తుంది. కాబట్టి ముందు ఈ ఉల్లిపాయల్ని కొంచెం ఎర్రగా వేయించుకుందాం. ఇప్పుడు మన ఉల్లిపాయలు వేగి కొంచెం కలర్ వస్తుంది. ఇందులో జీడిపప్పు, కొంచెం పుదీనా ఇది కూడా వేసేసి నేను దీన్ని వేయించుకుంటాను. స్టవ్ కట్టేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం నీళ్లు పోసేసి పేస్ట్ చేసుకుందాం. ఆ పేస్ట్ చేసిన తర్వాత దాన్ని మనం ఈరోజు ఆ గ్రేవీ ఏదైతే చికెన్ గ్రేవీ తయారు చేస్తున్నామో దాంట్లో వేసుకుందాం. ఇది పర్ఫెక్ట్గా రెడీ అయింది. దీన్ని ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేయండి. మనం కొంచెం ఆ చల్లార్చి పేస్ట్ చేసుకోవాలి. నా దగ్గర కొంచెం చికెన్ స్టాక్ ఉంది, స్టవ్ కట్టేసాను. కొంచెం చల్లగా అయిపోతుంది, తీసి పేస్ట్ చేసేసుకుంటాం. చూడండి, మన పేస్ట్ రెడీ. ఈ పేస్ట్ మనం ఇప్పుడు చికెన్ తయారు చేసుకోవాలి. సో మనం కొంచెం మంట పెట్టుకొని ఫస్ట్ దీనికి మసాలా తయారు చేస్తాను. చూడండి ఎంత బాగుంటుందో. దీంట్లో నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యిలో ఇప్పుడు మనం చికెన్ ముక్కలు వేసుకుందాం. సో చికెన్ లెగ్ అన్నాను కదా, కేవలం లెగ్ పీసెస్ ఇవి. సో ఇది మన డ్రమ్ స్టిక్ భాగము, ఇవి థై భాగము. మన ఈ చికెన్ ముక్కల్ని ఆ నెయ్యిలో లైట్గా వేయించుకోండి. లైట్గా వేయించుకుంటూ ఇప్పుడు మీకు ఒక మసాలా తయారు చేసి చూపిస్తాను. ఇది పెరుగు, దీంట్లో పసుపు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని దీన్ని స్లోగా కలిపేసుకోండి. మనకి ఆ మసాలాలు మాడకుండా చక్కగా ఈ పెరుగులో, ఆ పెరుగును కూడా చక్కగా బీట్ చేశాను. దాన్ని ఇందులో వేసుకొని స్లోగా చికెన్ ముక్కల్ని ఇందులో మనం కుక్ చేసుకోవాలి. మనకి చికెన్ స్టాక్ నా దగ్గర ఇంకా ఉంది. మనకి ఈ చికెన్ మంచి స్టాక్లో కుక్ అవుతే ఇంకా టేస్ట్ మనకు వస్తుంది, ఎక్కువ టేస్ట్. ఇప్పుడు మన పెరుగు ఈ మిశ్రమంలో, జీడిపప్పు కూడా మన మసాలాలో ఉంది. ఈ పెరుగు ఈ మిశ్రమాన్ని వేసిన తర్వాత దీన్ని చక్కగా ఉడకనిద్దాం. ఇది ఉడికేటప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఆ ఉల్లిపాయల బ్రౌన్ ఆనియన్ ఆ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేయండి. ఇది మనకి మంచి గ్రేవీ ప్రొవైడ్ చేస్తుంది. చూడ్డానికి ఎంతో సింపుల్గా ఉన్న ఈ డిష్ అసలు తింటూ ఉంటే ఇక లొట్టలు వేసుకోవాల్సిందే. సో చాలా సింపుల్ డిష్, మీకు ఎక్కడ ఉల్లిపాయ కనబడదు, ఎక్కడ గరం మసాలా ముక్క కనబడదు, కానీ అన్నీ కలిపి అద్భుతమైన రుచి ఈ గ్రేవీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని స్లోగా ఇంకా కావాలంటే ఇంకొంచెం స్టాక్ వేసుకొని మూత పెట్టేసి చికెన్ని సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోండి. ఇందులో ఫ్లేవర్ని యాడ్ చేయడం కోసము కేవడా వాటర్ ఉంటుంది. ఆ కేవడా వాటర్ కూడా మనం ఇందులో వేసుకుందాం. ఆ కేవడా వాటర్ వేసేసి అంతే. ఇందులో మనం చేయవలసింది ఉప్పు. ఆ ఉప్పు కూడా ఫస్ట్ కొంచెంగా వేసుకోండి, తర్వాత ఎందుకంటే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఆ చికెన్ని బ్రైన్ చేసినప్పుడు అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉంది, ఇంకొంచెం పడుతుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటాను అంతే. ఫుల్ కుక్ అయ్యి సాఫ్ట్గా అయిన తర్వాత దీనిపైన కావాలంటే ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవచ్చు, లేకపోయినా
బాదాము పిస్తాలు అనేది చాప్ చేసి పైన వేస్తారు కొంచెం రిచ్గా చేయడానికి. ఏది లేకపోయినా రొట్టెల్లో ముంచుకొని తినడానికి భలే సూపర్గా ఉంటుంది. స్లోగా మూత పెట్టేసేయండి. ఆ మూతని పెట్టి స్లో మంటలో ఎక్కువసేపు కుక్ చేస్తే చాలా రుచిగా తయారవుతుంది. స్లోగా 10-15 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఈ బోన్ నుంచి చికెన్ ఇలా సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఈ ముక్కలు మనం ఇలా తీసినప్పుడు వెంటనే తెల్లగా అవ్వకూడదు. దానిపైన ఆ మసాలా ఆ గ్రేవీ ఉంది చూసారా, కారుతూ ఉండాలి. దాని అర్థం ఏంటంటే చికెన్ మనకి మంచిగా కుక్ అయినట్టు. ఉప్పు 1కి 2-3 సార్లు చెక్ చేసుకోవచ్చు. ఇది భలే అద్భుతమైన రుచి, మంచి సువాసన, టేస్ట్ తోటి అసలు ఎంత అద్భుతంగా ఉందో. సో మరి దీన్ని వడ్డించుకోవడానికి తినడానికి మీరు చెప్పాను కదా, పులావ్తో తినండి, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. సో మరి వడ్డీ చేసుకుందామా. చికెన్ ముందు ఆ గ్రేవీ, సరే స్టవ్ కట్టేద్దాం ఎందుకంటే ఆగలేకపోతున్నాను, తొందర తినేయాలి అనే ఆతృత. సో ఆ గ్రేవీ లైట్గా ఇందులో వేసుకోండి. ఆహా చూడండి, ఈ గ్రేవీలోనే అమృతం. ఆ గ్రేవీని మనం రొట్టెలతో, పులావ్తో, బిర్యానీతో దేంతో తిన్నా భలే మ్యాజిక్లా ఉంటుంది. ఆ చికెన్ ముక్క ఒక 1/4 పీసు, ఆహా ఇంకొక పీస్ వేసుకుందాం, ముచ్చటగా 3 ముక్కలు. ఇలా చేసిన దీనిపైన కొంచెం క్రీమ్ లాగా చూడడానికి కళ్ళకి అద్భుతంగా ఉండడానికి. అయితే క్రీమ్ తెల్లగా వేసాం కానీ ఎల్లో మీద క్రీమ్ మీద లైట్గా ఇది బగారు నూనె, చికెన్ బగారు, బగారా బైంగన్ అలాంటివి చేసినప్పుడు వచ్చిన నూనెని చుక్కలు చుక్కలుగా, ఎందుకంటే ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఏంటంటే కొన్నిసార్లు ఆ తిన్నప్పుడు చేసినప్పుడు లోపల నుంచి ఉత్సాహం ఇలా పుంజుకొస్తుంటుంది. ఎందుకంటే తినేది నేనే కదా, అదృష్టం నాదే కదా. నాదే ఎట్లా అవుతుంది అదృష్టం? మీరు చేసుకుంటే మీ అదృష్టం అవుతుంది, మీ ఇంట్లో వాళ్ళ అదృష్టం అవుతుంది. చేసుకోవాలి, చక్కగా తినాలి కదా. మరి లాస్ట్కి ఇంకా అందంగా ఉండడం కోసం ఇక్కడ కొంచెం పుదీనాకు ఇలా 5 స్టార్ హోటల్లో మీకు మంచిగా డెకరేట్ చేసి ఇస్తారు. ఇప్పుడు దీన్ని డెకరేషన్ చేసేటప్పుడు రకరకాలుగా చేస్తారు. సో మీరు కూడా ఇందులోన తెల్లటి ఓకే చికెన్ తంగిడి లాజవాబ్. ఈ డిష్ తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి గరం మసాలా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అన్నాసి పువ్వు, జాజికాయ, షాయి జీరా వేసి దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి వేసి కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత జీడిపప్పు కూడా వేసి పుదీనాకు స్లోగా కుక్ చేసి దాన్ని తీసి మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకోండి. ఆ చేసుకున్న పేస్ట్ పక్కన పెట్టి ఇప్పుడు అదే హాండీలో కొంచెం నెయ్యి వేసి చికెన్ ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేసి పెరుగు, పసుపు, కారపొడి, ధనియాల పొడి వీటిని కలుపుకున్న మిశ్రమాన్ని కూడా ఈ చికెన్తో పాటు వేసి మనం కుక్ చేసుకోండి. దీంట్లో చికెన్ స్టాక్ పోసి చికెన్ ముక్కలన్నీ చక్కగా కుక్ అవుతున్నప్పుడు మనం ఇందులో బ్రౌన్ ఆనియన్ పేస్ట్ తయారు చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసి కేవడా వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. మనం ఒక 10-15 నిమిషాలు చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసి దానిపైన క్రీమ్, అలాగే రోగన్ ఆయిల్, అలాగే పుదీనాకు వేసి చూపించిన విధంగా వడ్డించుకొని అన్నంతో, రొట్టెలతో దేంతో ఎంజాయ్ చేసినా చాలా బాగుంటుంది.